రైట్, ఓకే. అయితే ఒక పిలువబడిన సమూహము, ప్రభు రక్తదారుల చేత కడగబడి విమోచింపబడిన ఒక సమూహము ఓ చోట కూడి ఉండేదే సంఘం అన్నారు. ఉదాహరణలు చాలా చూసాం. అందులో ఇంకొక ఉదాహరణ కూడా. ఒకసారి మిద్యాను అరణ్యములో, వనములో మందను మేపటానికి ఓ వ్యక్తి వెళ్ళారు. ఇలా ముళ్ళ కంప కనబడింది, బాగా తగలబడి మండుతూ ఉంది. మంటేమో జ్వాలలు వస్తున్నాయి, కంపేమో కాలిపోవట్లేదు. ఈ వింత ఏంటో నేను వెళ్ళి చూచేదను అని ఓ వ్యక్తి ఆ మేకలు మందలు అక్కడ పడేసి పరుగున దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళంగానే అక్కడి నుండి ఒక స్వరం వినపడుతుంది. ఎక్కడి నుండి? ఆ పొదలో నుండి వినపడుతుంది. ఏమని? నువ్వు వచ్చావు కానీ నీవు నిలుచున్న ప్రదేశం అదే చెప్పండి, పరిశుద్ధమైన ప్రదేశం, నీ చెప్పులు అక్కడ విడువు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, చిన్న కంప దగ్గర కూడుకున్నా అంతే, చెట్టు కింద కూడుకున్నా అంతే, పెద్ద బిల్డింగ్ లో కూడుకోవాలన్నా చట్టం ఏమి లేదు. అందుకే చూసాం, ఎక్కడ 2-3 నా నామము పేరిట కూడి ఉంటారు, వారి మధ్య నేను ఉంటాను అన్నారు. రైట్, ఆలకించండి. సంఘం అంటే పిలువబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు, ఆయన క్రియలను, ఆయన గుణాతిశయాలను లోకానికి తెలియపరచడానికి ప్రత్యేకించబడిన ఓ సమూహమే సంఘం అని మనం చూసాం. రైట్, మరొక మాట ఏం చూసాం? సంఘములు ఎవరున్నారు? ఎవరో చెప్తున్నారు, మీరే చెప్పాల్సిందే. ఎవరున్నారు? దూత ఉన్నారు. ఈ దూత ఎవరికి సూచనని చూసాం? ఈ దూత ఎవరు? సంఘములో నువ్వొక, నేనొక, అంతే. దూతకు ఈలాగు రాయుము అన్నాం. తర్వాత ఏం చూసాం? 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొని ఉన్నాడు. 7 నక్షత్రాలు దేనిని సూచిస్తున్నాయని చూసాం. అరే అక్కడే ఉంది. 7 నక్షత్రములు ఆ 7 సంఘములకు 20వ అధ్యాయం చివరి 20వ వచనం చివరి లైన్ లో, మొదటి అధ్యాయం 20వ వచనం చివరి లైన్ లో ఏం చూసాం? ఆ 7 దీప స్తంభముల సంగతి రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు, అది 7 సంఘములకు దూతలు. ఆ 7 నక్షత్రాలు చెప్పాలి. ఇప్పుడు 7 సంఘాలకు అంటే 2-3 అధ్యాయాలు ఎన్ని సంఘాలు ఉన్నాయని చూసాం. అదన్నా పలకండి, 7 సంఘాలు. ఏమేమి సంఘాలు?